కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,118 కోట్లు. ప్రజలారా, ఒక్కసారి ఈ విషయంలో మనకు కూడా అవగాహన ఉండాలి. ఇన్ని కోట్ల రూపాయల అప్పు అసలు ఎందుకు చేస్తున్నారు, ఏమైతున్నాయి ఆ డబ్బులని? అది మరలా మన మీద ట్యాక్స్ల రూపంలో మనమే కట్టాల్సి వస్తుంది. ఇది మనకి మెడ మీద కత్తి పెట్టినట్టే. మనకు ఉచిత పథకాలు వస్తున్నాయి, సబ్సిడీలు అందుతున్నాయి, ఆ బంద్ వస్తుంది, ఈ బంద్ వస్తుంది కాదు, అవన్నీ మనకు పుణ్యానికి వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ఇన్ని కోట్ల రూపాయలు మనం అప్పులో తెలంగాణ రాష్ట్రం పడిపోతున్నది. మనకు ప్రతి ఒక్కటి తెల్లారులేసే పుణ్యానికి కావాలి. రేషన్ షాప్ దగ్గర బియ్యం పుణ్యానికి కావాలి, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు రేషన్ షాప్ వల్ల తక్కువ రేట్లకు కావాలి, గ్యాస్ ఏమో సబ్సిడీలకు కావాలి, ఇంట్లో కరెంట్ బిల్లు పుణ్యానికి రావాలి, బస్సు ఎక్కితే బస్సు ఫ్రీగా తిరగాలి, రైతు బంధువు కావాలి, రైతు బీమా కావాలి, కళ్యాణ లక్ష్మీలు కావాలి, దళిత బంధు కావాలి, బీసీ బంధువులు కావాలి, మైనార్టీ బంధువులు కావాలి, ఇవన్నీ ఫ్రీగా